హాయ్ స్టూడెంట్స్, ఇది 10th క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్. ఒకసారి ఇందులో ఉండే టాపిక్స్ అన్నీ రివైజ్ చేద్దాం. ముందుగా 10 యూనిట్స్: న్యూట్రిషన్, రెస్పిరేషన్, ట్రాన్స్పోర్టేషన్, ఎక్స్క్రీషన్, కోఆర్డినేషన్, రీప్రొడక్షన్, కోఆర్డినేషన్ ఇన్ లైఫ్ ప్రాసెసెస్, హెరిడిటీ, అవర్ ఎన్విరాన్మెంట్, న్యాచురల్ రిసోర్సెస్. ముఖ్యంగా ఫస్ట్ యూనిట్లో న్యూట్రిషన్, ఫుడ్ సప్లయింగ్ సిస్టమ్ అంటున్నాం. ఇక్కడ ఆటోట్రాపిక్ న్యూట్రిషన్ మరియు హెటరోట్రాపిక్ న్యూట్రిషన్ గురించి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఫోటోసింథసిస్ ఈక్వేషన్ తెలుసుకోవాలి. ఇందులో యాక్టివిటీస్ ఉంటాయి. మొదటిగా ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్. లీఫ్లో స్టార్చ్ ఉందా లేదా అని కనుక్కోవడానికి ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది. ఇది 8 మార్క్స్కి వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ జోసెఫ్ ప్రీస్ట్లీ ఎక్స్పెరిమెంట్, ఇది కూడా ఇంపార్టెంట్, 4 మార్క్స్కి వచ్చే అవకాశం ఉంది. ఈజ్ కార్బన్ డైఆక్సైడ్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్, ఇది ఒక యాక్టివిటీ, ఇది 8 మార్క్స్ క్వశ్చన్, డయాగ్రామ్ ఇది. నెక్స్ట్ ల్యాబ్ యాక్టివిటీలో ఆక్సిజన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ లైట్, దీన్నే హైడ్రిల్లా ఎక్స్పెరిమెంట్ అని కూడా అంటాం, ఇది 8 మార్క్స్ క్వశ్చన్. సన్లైట్ ఈజ్ నెసెసరీ టు ఫార్మ్ స్టార్చ్ ఇన్ గ్రీన్ ప్లాంట్స్, ఇది 8 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ లీఫ్, ఇది డయాగ్రామ్ కింద 4 మార్క్స్కి అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ క్లోరోప్లాస్ట్, 4 మార్క్స్, డయాగ్రామ్ అడిగే అవకాశం ఉంది. లైట్ డిపెండెంట్ రియాక్షన్ విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ లైట్ రియాక్షన్, దాన్నే ఫోటోకెమికల్ ఫేజ్ అంటున్నాం. లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్, దాన్నే బయోసింథటిక్ ఫేజ్, దాన్నే డార్క్ రియాక్షన్ అంటున్నాం. ఇది కూడా 4 or 8 మార్క్స్ క్వశ్చన్. పారామీషియం, పారాసైటిక్ న్యూట్రిషన్ ఇన్ కస్కుటా, ఇంపార్టెంట్. అలిమెంటరీ కెనాల్ ఆఫ్ మ్యాన్, ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్, 4 మార్క్స్ కింద అడిగే అవకాశం ఉంది. హెల్త్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అలిమెంటరీ కెనాల్. డిసీజెస్ డ్యూ టు మాల్ న్యూట్రిషన్, మాల్ న్యూట్రిషన్ యొక్క డెఫినేషన్ మరియు మాల్ న్యూట్రిషన్ వల్ల వచ్చే డిసీజెస్, క్వాషియోర్కర్, మరాస్మస్, ఒబిసిటీ. నెక్స్ట్ ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్, నేర్చుకోవాలి. నెక్స్ట్ సెకండ్ యూనిట్లో రెస్పిరేషన్, ద ఎనర్జీ ప్రొడ్యూసింగ్ సిస్టమ్. లెవైజర్, జోసెఫ్ ప్రీస్ట్లీ. ఇక్కడ విషియేటెడ్ ఎయిర్, రెస్పైరబుల్ ఎయిర్, చాకీ యాసిడ్ ఎయిర్ ఆర్ చాకీ యాసిడ్ గ్యాస్, ఫిక్స్డ్ ఎయిర్, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అవి. నెక్స్ట్ ఈ టేబుల్ ఇంపార్టెంట్, చూసుకోండి. నెక్స్ట్ రెస్పిరేటరీ సిస్టమ్ ఆఫ్ ఎ మ్యాన్, ఇంపార్టెంట్. ఈ ఫ్లో చార్ట్ ఇంపార్టెంట్, చూసుకోవాలి. ఎపిగ్లోటిస్ అండ్ ప్యాసేజ్ ఆఫ్ ఎయిర్, బ్రీతింగ్, స్వాలోయింగ్. వాట్ ఈస్ ది ఫంక్షన్ ఆఫ్ ఎపిగ్లోటిస్ అని అడిగే అవకాశం ఉంది, అప్పుడు ఈ అంశం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మూమెంట్ ఆఫ్ డయాఫ్రమ్, ఈ డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. డిఫ్యూజన్ పాత్వే ఫర్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ బిట్వీన్ లంగ్ అండ్ బ్లడ్ క్యాపిలరీస్. నెక్స్ట్ మౌంటైనర్స్కి సంబంధించి కూడా 2 మార్క్స్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. సెల్యులార్ రెస్పిరేషన్ ఇంపార్టెంట్. మైటోకాండ్రియా డయాగ్రామ్ ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. టెస్టింగ్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ హీట్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అండర్ ఎనరోబిక్ రెస్పిరేషన్. కంబషన్, 4 మార్క్స్ కొడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఎవల్యూషన్ ఇన్ గ్యాసియస్ ఎక్స్చేంజింగ్ సిస్టమ్, ఇది కూడా ఇంపార్టెంట్. రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్, ఏరియల్ రూట్స్. యాక్టివిటీ 3 మరియు యాక్టివిటీ 4 8 మార్క్స్ అడుగుతారు. ఎవాల్వ్డ్ CO2 ఇన్ రెస్పిరేషన్ ప్లస్ హీట్ ఎవాల్వ్డ్ డ్యూరింగ్ రెస్పిరేషన్. ఇక్కడేమో కార్బన్ డైఆక్సైడ్ ఎవాల్వ్ అవుతుంది, ఇక్కడ హీట్ ఎవాల్వ్ అవుతుంది. ఇంపార్టెంట్ 4 or 8 మార్క్స్ క్వశ్చన్స్ అవి. నెక్స్ట్ ప్రాణాయామం గురించి చదువుకోవాలి, అనెక్సర్లో అడిషనల్ ఇన్ఫర్మేషన్. ట్రాన్స్పోర్టేషన్, దాన్నే సర్క్యులేటరీ సిస్టంలో భాగంగా మనకి ఇక్కడ పల్స్ రేట్ ఈజ్ ఈక్వల్ టు హార్ట్ బీట్ ప్లస్ ఆ టేబుల్ పైన టేబుల్ ఇంపార్టెంట్. ల్యాబ్ యాక్టివిటీ ఇంపార్టెంట్. అబ్జర్వేషన్ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ మమేలియన్ హార్ట్, అదేవిధంగా 4th యూనిట్లో మమేలియన్ కిడ్నీ, హార్ట్ డయాగ్రామ్ 4 మార్క్స్ క్వశ్చన్ ప్లస్ దానికి సంబంధించి మ్యాటర్ కూడా చదువుకోవాలి. విలియం హార్వే మార్సిల్లో మాల్ఫీజీ ప్లస్ డబుల్ సర్క్యులేషన్కి సంబంధించి విలియం హార్వే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్, 4 marks question or 8 marks question.
కార్డియాక్ సైకిల్ చాలా ఇంపార్టెంట్. సింగిల్ సర్క్యులేషన్, డబుల్ సర్క్యులేషన్ నేర్చుకోవాలి. 4 or 8 మార్క్స్ లేదా సందర్భాన్ని బట్టి 2 మార్క్స్కి అడుగుతారు. నెక్స్ట్ ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. లింఫాటిక్ సిస్టమ్ 2 మార్క్స్కి అడిగే అవకాశం ఉంది. ఎవల్యూషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లేదా ఎవల్యూషన్ ఆఫ్ ది ట్రాన్స్పోర్ట్ ఆర్ సర్క్యులేటరీ సిస్టమ్ ఇంపార్టెంట్. 1 or 2 మార్క్స్లో అడిగే అవకాశం ఉంటుంది. బీపీ, ఈ స్పిగ్మో మేనోమీటర్ ఇంపార్టెంట్. కోగులేషన్ ఆఫ్ బ్లడ్, ఈ అంశం మొత్తం నేర్చుకోవాలి. 8 మార్క్స్ క్వశ్చన్ ఇది, విటమిన్ కే సంబంధించి. ప్లేట్లెట్స్. నెక్స్ట్ అబ్జార్బింగ్ రూట్ హెయిర్స్, ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. ఇన్ ద సేమ్ వే రూట్ ప్రెజర్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్, ఇది కూడా చూసుకోవాలి. ట్రాన్స్పిరేషన్ క్వశ్చన్ కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఎఫిడ్స్కి సంబంధించి 1 మార్క్ వచ్చే అవకాశం ఉంది. రిసెస్ ఫ్యాక్టర్, తలసేమియా, అనెక్సర్, ఇవి అదనపు అంశాలు. ఎక్స్క్రీషన్లో భాగంగా మనకి ల్యాబ్ యాక్టివిటీ స్టడీయింగ్ ద ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ ఇంపార్టెంట్. ఎక్స్క్రేటరీ సిస్టమ్ అంటే ఈ డయాగ్రామ్, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ అంటే ఈ డయాగ్రామ్. ఇది నెఫ్రాన్, దీన్ని యూరినిఫెరస్ ట్యూబ్యూల్ అంటారు, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. న్యూరాన్ వేరు, నెఫ్రాన్ వేరు, కొంచెం చూసుకోండి. నెక్స్ట్ మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అందులో 4 స్టెప్స్ ఉంటాయి. గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్, ట్యూబులార్ రీఅబ్జార్ప్షన్, ట్యూబులార్ సెక్రెషన్, ఫార్మేషన్ ఆఫ్ హైపర్టోనిక్ యూరిన్. నెక్స్ట్ డయాలసిస్, దాన్ని ఆర్టిఫిషియల్ కిడ్నీ అంటున్నాం, ఇంపార్టెంట్. ఇక్కడ డెఫినేషన్స్ ఉన్నాయి, ఈఎస్ఆర్డి కావచ్చు. నెక్స్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, ఈ టేబుల్ ఇంపార్టెంట్, చూసుకోండి. నెక్స్ట్ ప్రైమరీ సెకండరీ మెటబలైట్స్, ఆల్కలైట్స్, ఈ టేబుల్ ఇంపార్టెంట్, చూసుకోవాలి. డిఫరెన్సెస్ బిట్వీన్ ఎక్స్క్రీషన్ అండ్ సెక్రెషన్ ఇంపార్టెంట్. ఇన్ ద సేమ్ వే టానిన్స్, రిజిన్స్, గమ్స్, లాటెక్స్, ఇవి కూడా ఇంపార్టెంట్, చూసుకోవాలి. నెక్స్ట్ ఆర్గాన్ డొనేషన్ గురించి టాపిక్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది, చూసుకోవాలి. 5th లెసన్ కోఆర్డినేషన్, ద లింకింగ్ సిస్టమ్. ఇది సైనాప్స్, ఇది న్యూరాన్, దాన్ని నర్వ్ సెల్ అని కూడా అంటాం. నెక్స్ట్ సెన్సరీ న్యూరాన్, 1 మార్క్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. మోటార్ న్యూరాన్, అసోసియేషన్ న్యూరాన్, రిఫ్లెక్స్ ఆర్క్ ఇంపార్టెంట్ డయాగ్రామ్. బ్రెయిన్ ఇంపార్టెంట్ డయాగ్రామ్, ప్రాక్టీస్ చేసుకోవాలి. స్పైనల్ కార్డ్ ఇంపార్టెంట్, చూసుకోవాలి. సింపాథటిక్, పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్ గురించి ఒక 4 పాయింట్స్ రాసుకోగలగాలి. ప్యాంక్రియాస్ గురించి తెలియాలి, ఇతను పాల్ లాంగర్ హ్యాండ్స్, ఇంపార్టెంట్. నెక్స్ట్ కెమికల్ కోఆర్డినేషన్, ఫీడ్బ్యాక్ మెకానిజం ఇంపార్టెంట్. ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్, ఒకసారి అర్థం చేసుకోవాలి అందరూ. మైమోసా పూడిక, ఫైటో హార్మోన్స్ ఇంపార్టెంట్, చదువుకోవాలి. ఎఫ్డబ్ల్యూ వెంట్ ఎక్స్పెరిమెంట్ ఇంపార్టెంట్. బెండింగ్ టువర్డ్స్ సన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ థిగ్మోట్రాపిజం, ఫోటోట్రాపిజం, హైడ్రోట్రాపిజం, ఇవన్నీ ట్రాపిక్ అండ్ నాస్టిక్ మూమెంట్, చదువుకోవాలి. నెక్స్ట్ 6th యూనిట్కి వస్తే రిప్రొడక్షన్. ఇందులో అసెక్సువల్ మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది 8 మార్క్స్ అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పార్థెనోజెనిసిస్ కావచ్చు, పార్థెనోకార్పీ, 2 మార్క్స్ ఆర్ 1 మార్క్ అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వెజిటేటివ్ ప్రాపగేషన్లో భాగంగా న్యాచురల్ ప్రాపగేషన్, ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్, కట్టింగ్, లేయరింగ్, డ్రాఫ్టింగ్, ఇలా 4 మార్క్స్ సపరేట్గా అడిగే అవకాశం కూడా ఉంది. ల్యాబ్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్, ఇది చూసుకోండి. నెక్స్ట్ మేల్ అండ్ ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఇది మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఇది ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఇంపార్టెంట్. ఇక్కడ మనకి యామ్నియాన్, అలాంటాయిస్, యోక్సాక్, అవి వస్తాయి, చదువుకోవాలి. చైల్డ్ బర్త్, లేబర్ పెయిన్స్ చాలా ఇంపార్టెంట్, ఇవి చాలా ఇంపార్టెంట్ డయాగ్రామ్ ఇది. దతురా, మనకి అబ్జర్వ్ స్ట్రక్చర్ ఆఫ్ ఫ్లవర్ అండ్ లేబుల్ ఇట్స్ పార్ట్స్ అన్నాడు, లేబులింగ్ చేసుకోవాలి, దతురా. నెక్స్ట్ ఓవ్యూల్ డయాగ్రామ్ ఇంపార్టెంట్, చూసుకోండి. ఫెర్టిలైజేషన్, ఇది ఫిమేల్ గ్యామటోఫైట్. లైఫ్ సైకిల్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్ డయాగ్రామ్ ఇంపార్టెంట్, చూసుకోండి. ఈ టాపిక్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంటర్ఫేస్, సెల్ సైకిల్ చదువుకోవాలి. మైటాసిస్లో స్టేజెస్ ఇంపార్టెంట్. ప్రోఫేజ్, మెటాఫేజ్, ఎనాఫేజ్, టీలోఫేజ్ చూసుకోవాలి. రిప్రొడక్టివ్ హెల్త్లో భాగంగా ఇది 1 మార్క్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. రెడ్ రిబ్బన్, 1st డిసెంబర్, ఎయిడ్స్ డే. నెక్స్ట్ బర్త్ కంట్రోల్ మెథడ్స్ ఇంపార్టెంట్. టీనేజ్ మదర్హుడ్ కావచ్చు, స్టాప్ ఫిమేల్ ఫిట్ సైట్ గురించి 1 మార్క్ అడిగే అవకాశం ఉంటుంది. పోటు నరసింహారావు, ఒకసారి చదవండి టైం ఉంటే. కోఆర్డినేషన్ ఇన్ లైవ్ ప్రాసెస్, ఈ యాక్టివిటీ చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ టు షో బ్రేక్ డౌన్ ఆఫ్ ఫుడ్ బై యూజింగ్ మోడల్ ఆఫ్ చాక్ పీస్ కెప్ట్ ఇన్ వెనగర్, ఇది ఒకసారి చూడండి. షుగర్ క్రిస్టల్స్ ఓవర్ ద టంగ్, ఇవి కూడా ఇంపార్టెంట్. 8 మార్క్స్ లేదా 4 మార్క్స్ అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇన్సిసార్స్, కెనైన్స్, ప్రిమోలార్స్, మోలార్స్, డెంటల్ ఫార్ములా, ఇది కూడా చూసుకోండి. 1 మార్క్, 2 మార్క్స్ ఆ విధంగా అడుగుతారు. చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ. 7 యాక్షన్ ఆఫ్ సలైవా ఆన్ ఫ్లోర్ లేదా ఆట, చాలా ఇంపార్టెంట్, బాగా చదవండి.
నెక్స్ట్ యాక్టివిటీ 9 కూడా చూసుకోండి. మేకింగ్ ఏ మోడల్ ఆఫ్ ఈసోఫాగస్ టు అబ్జర్వ్ హౌ బోలస్ మూవ్స్ టువర్డ్స్ స్టమక్, ఇంపార్టెంట్. నెక్స్ట్ పెరిస్టాల్టిక్ మూమెంట్ ఆఫ్ బోలస్, ఇంపార్టెంట్ చూసుకోండి. పెరిస్టాల్టిక్ మూమెంట్ ఇన్ స్టమక్, ఇదేమో పెరిస్టాల్టిక్ మూమెంట్ ఆఫ్ బోలస్, ఇది ఈసోఫాగస్ అనుకోవచ్చు. ఇక్కడ ఇది స్టమక్ కాబట్టి నీట్గా ప్రపల్షన్, గ్రైండింగ్, రెట్రాపల్షన్ ఇచ్చాడు, చదువుకోండి. విల్లై చాలా ఇంపార్టెంట్. స్కీమాటిక్ డయాగ్రామ్ ఆఫ్ విల్లస్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. 8 మార్క్స్ లేదా 4 మార్క్స్ అడుగుతారు. నెక్స్ట్ వై ఈఎన్ఎస్ ఈజ్ నోన్ యాజ్ సెకండ్ బ్రెయిన్, అది కూడా ఒకసారి చదువుకోవాలి. ఎంట్రిక్ నర్వస్ సిస్టమ్ని సెకండ్ బ్రెయిన్ అని ఎందుకంటాం. నెక్స్ట్ బెల్చింగ్ అంటే ఏంటో చూసుకోవాలి. నథింగ్ బట్ ఇక్కడ వామిటింగ్ అన్నాడు, ఒకసారి చూడండి. నెక్స్ట్ హెరిడిటీ ఫ్రమ్ పేరెంట్ టు ప్రోజనీ, ఈ లెసన్లో 7 pairs ఆఫ్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఇంపార్టెంట్, అంటే ఈ టేబుల్ చూసుకోవాలి జాగ్రత్తగా. నెక్స్ట్ వై మెండల్ సెలెక్టెడ్ పీ ప్లాంట్ ఫర్ హిస్ ఎక్స్పెరిమెంట్, ఈ 5 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇందులో మోనోహైబ్రిడ్ క్రాస్, డైహైబ్రిడ్ క్రాస్ చాలా ఇంపార్టెంట్, చదువుకోవాలి. ఇది డైహైబ్రిడ్ క్రాస్, ఇది మోనోహైబ్రిడ్ క్రాస్, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వాట్సన్ అండ్ క్రిక్ గురించి చూడండి, డిఎన్ఏకి సంబంధించి. సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, ఇది 8 మార్క్స్ లేదా 4 మార్క్స్ అడుగుతారు, చాలా ఇంపార్టెంట్, చదువుకోండి. నెక్స్ట్ వేరియేషన్స్ ఇన్ బీటిల్ పాపులేషన్, ఇక్కడ 3 సిచ్యువేషన్స్ ఇచ్చాడు, అది కూడా ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ లామార్క్ ఇతను ప్రవేశపెట్టినటువంటి థియరీ, ద థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ అక్వైర్డ్ క్యారెక్టర్స్, ఇది కూడా ఇంపార్టెంట్, ఒకసారి చూడండి. నెక్స్ట్ అతని యొక్క థియరీని రాంగ్ అని చెప్పాడు ఆగస్ట్ వీస్మెన్, అతని గురించి చూడండి. నెక్స్ట్ చార్లెస్ డార్విన్. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్, డార్విన్స్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ఇన్ నట్ షెల్ అంటాడు, చదువుకోవాలి జాగ్రత్తగా. 8 or 9 పాయింట్స్ ఉంటాయి. నెక్స్ట్ స్పీషియేషన్ ఇంపార్టెంట్. హోమోలాగస్ అండ్ ఎనలాగస్ ఆర్గాన్స్ 2 or 4 మార్క్స్ అడిగే అవకాశం ఉంటుంది. ఎవిడెన్సెస్ ఫ్రమ్ ఎంబ్రియాలజీ మరియు ఫాజిల్స్ ఇంపార్టెంట్. పేలియంటాలజిస్ట్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ. ఆర్కియోప్టెరిక్స్ కనెక్టింగ్ లింక్ బిట్వీన్ ఏవియన్ అంటే ఏవియన్స్ అంటే బర్డ్స్ మరియు రెప్టైల్స్, ఇంపార్టెంట్ అది. హ్యూమన్ ఎవల్యూషన్ భాగంగా ఈ టేబుల్ ఇంపార్టెంట్. నెక్స్ట్ అటావిజం మరియు వెస్టీజియల్ ఆర్గాన్స్ ఇంపార్టెంట్ టాపిక్, అవి చూసుకోండి ఒకసారి. 9th అవర్ ఎన్వైరన్మెంట్ అవర్ కన్సర్న్లో భాగంగా ఇక్కడ ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్ ఇంపార్టెంట్. మనం ఒక 2 ఫుడ్ చైన్స్ తయారు చేయగలగాలి, మధ్యలో బ్లాంక్ ఇచ్చే అవకాశం ఉంది, వాటిని కంప్లీట్ చేసుకోగలగాలి. నెక్స్ట్ ఎకలాజికల్ పిరమిడ్స్ ఇంపార్టెంట్, చార్లెస్ ఎల్టన్ కావచ్చు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ పిరమిడ్స్లో భాగంగా పిరమిడ్ ఆఫ్ నంబర్, బయోమాస్ మరియు పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ, అలా మనం ఒక 3 పిరమిడ్స్ని తయారు చేయగలగాలి. నెక్స్ట్ ఇది ఫుడ్ వెబ్ అనుకోవచ్చు, ఫుడ్ వెబ్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ కొల్లేరు లేక్ గురించి చదవండి. ఈబిడబ్ల్యూఆర్ అంటాడు, ఎదిలాబాద్ వాటర్ రిజర్వాయర్. సిప్రినస్ స్కార్పియో, ఇది ఫిష్ పేరు, గుర్తుపెట్టుకోండి. అంటే ఆ ఫిష్లో చాలా మెటల్ స్టోర్ అవుతాయి. బయో అక్యుములేషన్ ఆఫ్ హెవీ మెటల్స్ ఇన్ ఫిష్, ఇంపార్టెంట్, అది చూసుకోండి. ఎదిలాబాద్ వాటర్ రిజర్వాయర్. మినమాటా డిసీజ్ ఇంపార్టెంట్. స్పారో క్యాంపెయిన్ ఎక్కడ జరిగింది, చైనా, ఇంపార్టెంట్, చూడండి. స్టెప్స్ టువర్డ్స్ ప్రివెన్షన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇక్కడ 5 ఉంటాయి. రొటేషన్ ఆఫ్ క్రాప్, స్టడీయింగ్ ద లైఫ్ హిస్టరీ ఆఫ్ పెస్ట్, బయాలజికల్ కంట్రోల్, స్టెరిలిటీ, జెనెటిక్ స్ట్రెయిన్, ఎన్వైరన్మెంటల్ ఎథిక్స్, ఇంపార్టెంట్, చూసుకోండి అది. సజెస్ట్ ఎనీ 3 ప్రోగ్రామ్స్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ సాయిల్ పొల్యూషన్ ఇన్ వ్యూ ఆఫ్ అవాయిడింగ్ పెస్టిసైడ్స్ అంటాడు. ఇప్పుడు జాగ్రత్తగా ఈ క్వశ్చన్ రాసుకోగలగాలి. నెక్స్ట్ ఎకలాజికల్ పిరమిడ్స్ రాసుకోగలగాలి. 3 పిరమిడ్స్ ఉంటాయి, 3 టైప్స్, నంబర్ కావచ్చు, బయోమాస్ కావచ్చు, ఎనర్జీ కావచ్చు, ఇందులో ఇవి ఇంపార్టెంట్ అనుకోవచ్చు. నెక్స్ట్ ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్ చదువుకోవాలి. నెక్స్ట్ 10th యూనిట్లో న్యాచురల్ రిసోర్సెస్లో భాగంగా పర్కోలేషన్ ట్యాంక్ ఇంపార్టెంట్, చూసుకోండి. ఇక్కడ 2 విలేజెస్ యొక్క సినారియో ఇస్తాడు, వాటిని ఒకసారి టేబుల్స్ ఉంటాయి, జాగ్రత్తగా కింద క్వశ్చన్స్ కూడా చదువుకోవాలి. చెప్పలేం, ఇవి కూడా రావచ్చు, అప్పుడు ఇబ్బంది పడతాం, కాబట్టి ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ తెలియాలి, చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కమ్యూనిటీ బేస్డ్ ఇంటర్వెన్షన్స్ మరియు ఫార్మర్ బేస్డ్ ఇంటర్వెన్షన్స్ ఉంటాయి. 3 పాయింట్స్ అయినా ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇక్రిసా డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్, చదువుకోండి. ఇక్కడ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ 1 మార్క్ బిట్ వచ్చే అవకాశం ఉంది. లైఫ్ లైన్ ఫర్ ఏ లార్జ్ పార్ట్ ఆఫ్ తెలంగాణ, సార్ చూడండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఖచ్చితమైన క్వశ్చన్ ఇది, 8 మార్క్స్ లేదా 4 మార్క్స్ అడగచ్చు, జాగ్రత్తగా డెఫినేషన్ చూడండి. ఈ లోగో ఇంపార్టెంట్, చూసుకోండి. బయోడైవర్సిటీ 1 మార్క్ క్వశ్చన్, చూడండి. నెక్స్ట్ రీసైక్లింగ్ లోగో చాలా ఇంపార్టెంట్. 4 Rs గురించి కూడా చదవండి. ఈ విధంగా క్లుప్తంగా 15 minutesలో కంప్లీట్ అయింది అనుకుంటున్నాను. బాగా చదువుకోండి. బాయ్.